6వ వచనాన్ని మనము చదువుకున్నాం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఉత్తరాన్ని రాసి భక్తుడనబడిన ఒక నాహోను గురించి ఇక్కడ సాక్ష్యం చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు సాక్ష్యం చెప్పవలసి వచ్చింది నాహోను గురించి, భక్తుల గురించి మనం చూస్తే, ఆ ముందు ఆ సంఘంలో ఉన్న సంఘ బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంది అని మనం చూస్తే 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ని వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఎందుకు నాహోము ప్రస్తాపన వచ్చిందని మనం చూస్తే